నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ఈరోజు మనం విశ్లేషణ చేయబోయే వార్త యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా పాలక యంత్రాంగం మొత్తం ఫోకస్ చేసి ఉండే ఒక ప్రోగ్రాం. దాన్ని మనం ప్రజావాణిగా దాన్ని గుర్తిస్తాం. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధించి ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి న్యూస్ ఇండియాలో ఒక వార్త రావడం జరిగింది. అయితే దానిపైన మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం. ప్రజావాణి తప్పుడు రిపోర్టుల ఘని అనే శీర్షికతోనే వార్త వచ్చిందండి. కలెక్టర్ అంటే భయం లేకపోవడమే దీనికి కారణం అనే ఉపశీర్షికతో ఈ వార్త వచ్చింది. నిజంగా మరి ఏం జరుగుతుంది అసలు ఈ ప్రజావాణిలో? ఇది తప్పుడు రిపోర్ట్ల ఘనియా, లేదంటే ఊరికే దాని మీద ఇట్లా నిందేస్తున్నామా అనేది మనం వివరంగా చూద్దాం. ఒకవేళ తప్పుడు రిపోర్ట్లు అయితే ఏ రకంగా దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, ఏం జరుగుతుంది, అసలు ఈ తప్పుడు రిపోర్ట్లు రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటి, తప్పుడు రిపోర్ట్లు వేసే సాహసం ఎందుకు చేస్తున్నారు అనే దానిపైన విశ్లేషణ చేద్దాం. సంగారెడ్డి పట్టణం కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదులతో ప్రారంభమై యాంత్రికంగా విచారిస్తూ తప్పుడు రిపోర్ట్లతో మూసివేయబడుతూ బాధితులకు మరింత మనోవేదనకు గురి చేస్తున్న అధికారుల తీరు వెలుగులోకి వచ్చింది. ప్రజావాణి అనగానే కింది స్థాయిలో ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు తీరకపోతే జిల్లా కలెక్టర్ గారికి లేదంటే జిల్లా స్థాయి అధికారులకు నివేదించుకోవడానికి ఒక ప్రయత్నం చేసేదే. ఆ ప్రయత్నంలో భాగంగా ఫిర్యాదు తీసుకొని రావడమే ప్రజావాణిలో చాలామంది చేస్తుంటారు. అయితే దాంట్లో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ప్రజావాణి అనగానే ఫిర్యాదులు తీసుకోవడము, తీసుకున్న తర్వాత దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టడము, ఆ టైం ఫ్రేమ్ పెట్టి దానికి సంబంధిత అధికారులకు ట్రాన్స్ఫర్ చేయడము, ఎవరికైతే అది రెఫర్ చేయబడుతుందో, ఏ సంబంధిత అధికారికి ఆ సమస్య కేటాయించబడుతుందో ఆ అధికారి పైన ఒక బరువు బాధ్యత ఏముంటుందంటే, ఇది కలెక్టర్ ఆఫీస్ ద్వారా కేటాయించబడ్డది కాబట్టి దీనికి ఒక నిర్దిష్ట సమయంలో దీనిపైన విచారణ చేసి దీనికి రిపోర్ట్ ఫైల్ చేసి ఈ సమస్యకు ముగింపు పలకాలా అనేది దీనికి సంబంధించిన సారాంశం. అయితే దీంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే, యాంత్రికంగా ఒక ఫిర్యాదు తీసుకెళ్ళి కలెక్టరేట్లో కానీ లేదంటే ఎక్కడైనా ప్రజావాణిలో ఇస్తే దానికి సంబంధించిన ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆ ఫిర్యాదును సంబంధిత అధికారికి అలొకేట్ చేస్తే అక్కడ నుంచి దానికి సంబంధించిన పరిష్కారం దొరకాలా అనేది ఈ పాలనలో భాగం అండి. అయితే ఈ జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. కొన్ని ముఖ్యమైన కీలక శాఖలకు సంబంధించిన అధికారులు సాక్షాత్తు జిల్లా కలెక్టర్కు సైతం తప్పుడు రిపోర్ట్లతో నివేదికలు సమర్పిస్తున్నారు. నిజమేనా ఇది? మరి సాక్షాత్తు జిల్లా కలెక్టర్కు అధికారులు తప్పుడు నివేదికలు, తప్పుడు రిపోర్ట్లను సబ్మిట్ చేస్తున్నారు. దానికి ఏ భయము, ఏ భక్తి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే, యాంత్రికంగా మనం పని చేస్తున్నాము, ఒకవేళ తప్పుడు రిపోర్ట్లు పెట్టినా కలెక్టర్ స్వయంగా దాన్ని పర్యవేక్షించరు, లేదంటే దానికి సంబంధించిన ఇతర అధికారులు కూడా పర్యవేక్షించరు. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ యూజర్ ఎవరంటే, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన పరిష్కారం అయితే అయ్యింది, లేదంటే అది మూలన పడ్డట్టే. ఒకవేళ వాళ్ళు చేసిన పరిష్కారంతో ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందినట్టయితే అక్కడ వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఉంటుందో దానిపైన అది తీసుకొని మళ్ళీ దానిపైన ఆయన కసరత్తు చేయాలి. అంటే భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఇక్కడ నుంచి ప్రారంభమై ప్రజావాణి నుంచి ప్రారంభమై అట్లా అని తిరిగి రిపోర్ట్ అనే ఒక ప్రక్రియతో ఈ ఫిర్యాదుకు ముగింపు పలుకుతుంది. ఈ ముగింపు పలికే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో అదే కనుక తప్పుడు రిపోర్ట్ వేస్తే దానిపైన చర్యలు ఎవరు తీసుకుంటున్నారు, దానిపైన జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఉందా, లేదంటే దానికి సంబంధించిన ఆర్డీఓ కానీ లేదంటే దానికి సంబంధించిన డిఆర్ఓ కానీ లేదంటే ఇంకా ఇతర అధికారులు ఎవరైనా దానికి పర్యవేక్షిస్తున్నారా? ఒకవేళ తప్పుడు రిపోర్ట్లు
సబ్మిట్ చేస్తే వాటిపైన ఏమైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారా? నిజంగా ఒక తప్పుడు రిపోర్టు కనుక నేను సబ్మిట్ చేస్తే, ఒక అధికారి సబ్మిట్ చేస్తే, దీనిపైన ఒకవేళ ఈ తప్పుడు రిపోర్ట్ అని తేలితే నా పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు అనే భయము భక్తి ఆ అధికారులకు ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సూటిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో సహా మేము చెప్తున్నాం, చాలా తప్పుల తడకగా రిపోర్ట్లు సబ్మిట్ చేస్తున్నారు, దానిపైన ఏ రకమైన పర్యవేక్షణ లేదు, ఇది సత్యమేవ సత్యం, సాక్ష్యాధారాలతో సహా మేము మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి సమీక్షించుకోండి. జిల్లా ప్రజలు ఏ సమస్యలతో అయితే మీ దగ్గరికి ఒక నమ్మకంతో వస్తారో, ఈ సమస్యకు సరైన సమాధానం గౌరవ కలెక్టర్ ద్వారా దొరుకుతుందనే నమ్మకంతో ఏదైతే వస్తారో అది కేవలం యాంత్రికంగా జరుగుతుంది. కొంతవరకు నిజంగా పరిష్కారం జరగవచ్చు, కానీ మేము ఇక్కడ విశ్లేషిస్తున్న చెప్పేది ఏంటంటే చాలా వరకు ఈ రకంగా కూడా నీరు గారిపోతుంది, అంతిమంగా రావాల్సిన ఫలితం నీరు గారిపోతుంది. కేవలం దాని కారణం ఏంటంటే తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేసిన తర్వాత జరిగే ప్రక్రియ చూసుకుందాం అనే ధీమాతో సంబంధిత అధికారులు తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తున్నారు. ఏదైతే అప్లికేషన్ ఓపెన్ అవుతుందో దాన్ని కరెక్ట్గా వితిన్ టైంలో క్లోజ్ చేసి ఒక రిపోర్ట్ పడేస్తున్నారు తప్ప అల్టిమేట్గా చట్టపరమైన పరిష్కారము లభించట్లేదు. ఇట్లాంటి కొన్ని కేసులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రెఫర్ చేసిన కేసులకు సంబంధించిన సత్యమేవ సత్యం. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత అధికారులకు పంపించామా అనే ప్రశ్నకు జవాబుదారీతనంగా యాంత్రికంగా మాత్రమే పనిచేస్తూ తదుపరి కార్యక్రమం సంబంధిత అధికారుల ద్వారా వచ్చిన రిపోర్ట్లపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా నిర్వహించడం కూడా ఒక ముఖ్యమైన కారణమే అని తెలుస్తుంది. యాంత్రికంగా పనిచేయడం, కేవలం ఎవరికైతే కేటాయించామో వాళ్ళు దానిపైన వర్క్ చేశారా లేదా, అది ప్రాపర్గా వర్క్ చేశారా లేదా అనే పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణమే అని తెలుస్తుంది. ఇది నిజం. సమీక్షించాలి దీనిపైన. ఊరికే గాలి మాటలు ఉన్నాయా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారా, లేదంటే ఏదో బురద చల్లాలని మాట్లాడుతున్నారా అనేది మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీ శాఖలో మీ కలెక్టరేట్ ద్వారా ఎన్నైతే ఫిర్యాదులు అందుతున్నాయో దానిపైన వివిధ అధికారులు ఏ రకమైన సమస్యలకు పరిష్కారం పలుకుతున్నారు, ఎంతమంది తప్పుడు రిపోర్ట్లు వేసి యాంత్రికంగా చేతులు దులుపుకుంటున్నారనేది ముఖ్యంగా మీరు సమీక్ష చేసుకోవాలా. మీరు సమీక్ష జరిపినట్టయితే ఏదైతే ఆశలతో, ఏదైతే విశ్వాసంతో మీ దగ్గరికి చేరుకుంటున్నారో ఫిర్యాదుదారులు, వాళ్ళ లోపల మీ పైన నమ్మకం పెరుగుతుంది. లేదంటే ఇంత కష్టపడి మీకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అది నీరు గారిపోతే ఆత్మవిశ్వాసం అనేది మెల్లిగా సన్నగిల్లుతుంది. దయచేసి కలెక్టర్ గారు మీరు సమీక్షించాలా. మీ చుట్టుపక్కల ఉన్న అధికారులు, మీకు దగ్గరలో ఉన్న అధికారులు కూడా ఇట్లాంటి కొన్ని పనులు చేస్తున్నారు, మీరు కొద్ది జాగ్రత్త పడాలి. ఈ ప్రక్రియలో సంబంధిత అధికారుల ద్వారా ఎలాంటి తప్పుడు రిపోర్టులు, నివేదికలు సమర్పించినా వాటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజావాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, వాటి లక్ష్యం నిర్వీర్యం అవుతూనే ఉంది. ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రజావాణి యొక్క లక్ష్యం ఏదైతుందో అది నీరుగారిపోతుంది, నిర్వీర్యం అవుతూనే ఉంది. ఇది జరుగుతుంది. సంబంధిత అధికారులు అవినీతికి పాల్పడి అక్రమార్కుల వల్ల ప్రభావితమై సంబంధిత ఫిర్యాదుల పట్ల తప్పుడు రిపోర్టులు, నివేదికలు సమర్పిస్తున్నారు. ఏదైతే సమస్య జరుగుతుందో ఆ సమస్యను స్పష్టంగా ఒక ఫిర్యాదు రూపంలో ఏర్పాటు చేసి మీ దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చి ఈ రకంగా సమస్య జరుగుతుందని నేను చెప్పిన మీరు సాటిస్ఫై అయిన తర్వాత సంబంధిత అధికారికి ఆ సమస్యని కేటాయించిన తరువాత జరిగే ప్రక్రియలో లోపాలు జరుగుతున్నాయి. ఎవరైతే విచారణ అధికారి ఉన్నాడో ఆ సంబంధిత ఎవరైతే బాధితుడు ఎవరి ద్వారా అయితే బాధింపబడుతున్నాడో, ఏ సమస్య వల్ల అయితే బాధింపబడుతున్నాడో ఆ సమస్యతో ఆ విచారణ అధికారి కుమ్ముక్కై వాస్తవాలకు భిన్నంగా రిపోర్ట్లు జత చేసి చేతులు దులుపుకుంటున్నారు. దానిపైన ఎట్లాంటి పర్యవేక్షణ లేదు. ఇది నిజం. ఇట్లా జరుగుతుంది. అన్నీ జరగకపోవచ్చు, కొన్ని జరుగుతున్నాయి. మీరు సమీక్షిస్తే ఎన్ని జరుగుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఓపెన్గా వచ్చి బాధితులు చెప్పుకునే అవకాశం కనుక ఇస్తే
వచ్చి మీకు చెప్పుకుంటారు. చెప్పుకుంటే దాని మీద మీరు కఠినంగా చర్యలు తీసుకుంటారని నమ్మకం వస్తే మీకు వచ్చి ఓపెన్గా చెప్పుకుంటారు. మీరు పిలిచి నిజాలు అనేది తేల్చి తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకొని, ఒకవేళ వాళ్ళు కనుక క్రిమినల్ చర్యలు చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు మీరు పెట్టినట్టయితే జిల్లాలో ఆ భయం అనేది ఉంటుంది. తప్పుడు రిపోర్ట్లు మనం సమర్పించొద్దు, సబ్మిట్ చేయొద్దు అనే భయం ఉంటుంది. లేదంటే శరమామూలే. ఇది శరమామూలుగా కొనసాగాల, దీన్ని కట్టడి చేయాలా అనేది గౌరవ కలెక్టర్ గారు మీ మీద ఆధారపడింది. డివిజన్ మండల్ స్థాయిలో పనిచేసే అధికారులు సైతం జిల్లా కలెక్టర్ను తప్పుదోవ పట్టించడం, అట్టి విషయాలను జిల్లా కలెక్టర్ గ్రహించలేకపోవడం కూడా ఒక కారణమే. మీ దగ్గరలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న సమయంలో మీ దగ్గరలో ఉన్న డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో కూడా ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయి. మీరు దాన్ని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, దాన్ని సమీక్షించినట్టయితే మీకు తెలుస్తుంది. ఇది కూడా ఒక కారణమే అన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. అట్టి విషయాలను జిల్లా కలెక్టర్ గ్రహించలేకపోవడం కూడా ఒక కారణమేనని, జిల్లా కలెక్టర్ మంచితనానికి ఇతర ఉద్యోగులు అవకాశంగా తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మీ మంచితనం ఉందో ఆ మంచితనాన్ని ఆసరాగా అవకాశంగా తీసుకొని మా పైన చర్యలు ఎందుకు తీసుకోకుంటారా, మామూలుగా భయం భక్తి లేనందువల్ల ఇట్లాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఫిర్యాదుకు సంబంధించిన ఆ సైకిల్ పూర్తి చేస్తున్నారు తప్ప ఫిర్యాదుదారుడికి న్యాయం జరగట్లేదు. ఫిర్యాదుదారుడు కాకుండా ఆ సమస్యకు చట్ట ప్రకారం రావాల్సిన పరిష్కారం రావట్లేదు. ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము దోపిడీ జరుగుతుంది. సామాన్యులకు రావాల్సిన న్యాయం దొరకడం లేదు. అన్యాయానికి గురవుతున్నారు. బాధితుడు మరింత బాధింపబడుతున్నాడు. కేవలం మీ మంచితనం వల్ల, మీరు వాళ్ళపైన కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల, వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేసినా ఏమి కాదు అనే భయం లేకపోవడం వల్ల, మీరంటే భక్తి లేకపోవడం వల్ల, ప్రభుత్వం అంటే భక్తి లేకపోవడం వల్ల ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇది సుస్పష్టం. జిల్లా కలెక్టర్ మంచితనానికి ఇతర ఉద్యోగులు అవకాశంగా తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ ద్వారా ఎలాంటి శాఖాపరమైన క్రమశిక్షణ తక్షణ చర్యలు తీసుకోకపోవడం, జిల్లా కలెక్టర్ అంటే భయం భక్తి లేకుండా పోయిందని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. నేను ఒక జర్నలిస్ట్గా నా అనుభవం చెప్తున్నాను. నేను ప్రతి సోమవారం మీ ప్రజావాణి కార్యక్రమానికి రెగ్యులర్గా హాజరవుతూ ఉంటాను. ఇది నా అనుభవం కూడా, ప్రజల అనుభవంతో పాటు ఇది నా అనుభవం కూడా. ఇది సత్యం. దీనిపైన కావాల్సింది విచారణ, తక్షణ చర్యలు. రాబోయే వీడియోలలో ఆధారాలతో సహా మీకు ఇంకా కొన్ని వీడియోలు మీ దృష్టికి తీసుకురావబడుతుంది. సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ విషయాన్ని ఇప్పటికీ కలెక్టర్ దృష్టికి ఈ వీడియో ద్వారా తీసుకెళ్దాం. దీంట్లో పరివర్తన జరుగుతుందని మనస్ఫూర్తిగా జిల్లా ప్రజల పక్షాన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఆశిస్తూ, దీనిపైన తక్షణంగా మీరు సమీక్షించి చర్యలు చేపడతారని ఒక నమ్మకంతో అతి తొందరలో దీనికి సంబంధించిన ఆధారాలతో సహా కొన్ని వీడియోలు మీ దృష్టికి తేవడం జరుగుతుంది. దానిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది సమాధానం ఇస్తుంది. మరింత సమాచారంతో ఇంకో వార్తపై విశ్లేషణ చేసుకుంటూ కలుద్దాం. జై హింద్.